ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితమే ట్రినిటీ డిగ్రీ కళాశాల దోస్తు ప్రక్రియ రద్దు కావడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం తెలిపారు. ఈ మేరకు ప్రీతం శనివారం మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం అనుమతులు లేని ట్రినిటీ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, దోస్తు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతికి అందజేసిన విజ్ఞప్తి మేరకు ఉపకులపతి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రినిటీ డిగ్రీ కళాశాల అనుమతులను పరిశీలించి దోస్తు ప్రక్రియను నిలిపివేయడం జరిగిందని ఉపకులపతి సంబంధిత అధికారులు వెల్లడించారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ట్రినిటీ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకున్న సంబంధిత అధికారులకు అభినందనలు తెలిపారు. నాణ్యమైన విద్యను ఇవ్వకుండా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, పరీక్ష ఫీజు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి కళాశాలలో చేరాక ఫీజు కట్టాల్సిందేనని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ధనార్జన ధ్యేయంగా పెట్టుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, గుర్తింపును కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలోని ట్రినిటీ డిగ్రీ కళాశాలకు భవన తరలింపు పర్మిషన్ లేదని, అదేవిధంగా దానికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి గత వారం రోజుల క్రితము వీసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని తెలుసుకోవడానికి వచ్చిన తరుణంలో ట్రినిటీ డిగ్రీ కళాశాల యొక్క దోస్తు ప్రక్రియను తొలగించడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. విద్యార్థులారా, ఒక్కసారి ఆలోచించండి. అనుమతులు లేని కళాశాలకు వెళ్ళవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.